Welcome back to Degree IT Academy channel. Today we will discuss about data transformation technique. ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కోసం www.degreeitacademy.in అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్ ఈస్ డేటా ట్రాన్స్ఫర్మేషన్? Before using data in machine learning, it often needs preparation. Data transformation is the process of converting data into a suitable format for analysis and machine learning. It helps improve data quality and makes machine learning model more effective. So data transformation అంటే ఏంటంటే ఫస్ట్ మనం కలెక్ట్ చేసిన డేటాని మిషన్ లెర్నింగ్ నేర్చుకునే విధంగా డేటాని సూటబుల్ ఫార్మాట్స్లోకి మార్చడం అయితే జరుగుతుంది. ఎందుకు అంటే బెటర్ ఎనాలిసిస్ కోసం, అదేవిధంగా మిషన్ లెర్నింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవడం కోసం డేటా అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. దాన్నే డేటా ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి అంటాం. Data transformation techniques including normalization, data transformation and feature engineering. These techniques help prepare data for machine learning and improve model accuracy. So, ఈ డేటా ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్లో మనకి నార్మలైజేషన్, డేటా ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఫీచర్ ఇంజనీరింగ్ అనే టెక్నిక్స్ అయితే ఉన్నాయి. ఈ టెక్నిక్స్ ద్వారా మిషన్ లెర్నింగ్ అనేది నేర్చుకోవడానికి, అంటే టీచ్ చేయడానికి, డేటాని కలెక్ట్ చేసిన డేటా నుంచి మిషన్ లెర్నింగ్ నేర్చుకోవడానికి, అలానే మిషన్ లెర్నింగ్ ఇంప్రూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. First one, normalization. Normalization is a technique used to scale numerical values into a common range, usually between 0 and 1. సో కలెక్ట్ చేసిన డేటాని ట్రైనింగ్ కోసం స్ప్లిట్ చేయడం అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ టెక్నిక్లో వాల్యూస్ని 0 and 1 కామన్ రేంజ్లోకి తీసుకురావడం అయితే జరుగుతుంది. అంటే డిఫరెంట్ రేంజెస్లో ఉన్న ఫార్మేట్స్ని, అంటే డిఫరెంట్ వాల్యూస్లో ఉన్న వాటిని ఒక నార్మల్ ఫామ్లోకి తీసుకురావడానికి నార్మలైజేషన్ అని చెప్పేసి అంటాం. అంటే ఒకటే స్కేల్లోకి తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏజ్ వాల్యూ రేంజ్ ఫ్రమ్ 18 to 60 అని చెప్పేసి అంటే నార్మలైజేషన్ కన్వర్ట్స్ దెమ్ ఇంటూ వాల్యూస్ విత్ ఇన్ ఏ స్మాలర్ అండ్ కన్సిస్టెంట్ రేంజ్. సో ఇక్కడ 18 నుంచి 60 ఉన్న వాళ్ళందరూ కూడా అర్హులే అని చెప్పేసి అన్నారనుకోండి. సో నార్మలైజేషన్ ఏం చేస్తుంది అంటే స్మాలర్ వాల్యూ నుంచి కన్సిస్టెన్సీగా బిగ్గర్ వాల్యూకి వాల్యూ అనేదాన్ని చేంజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. దిస్ ప్రివెంట్స్ లార్జర్ నెంబర్స్ ఫ్రమ్ డామినేటింగ్ స్మాలర్ నెంబర్స్ అండ్ ఇంప్రూవ్ మోడల్ పర్ఫార్మెన్స్. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే స్మాలర్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో వాటి డామినేట్ చేయకుండా, అంటే లాంగర్ స్మాలర్ నెంబర్స్ని డామినేట్ చేయకుండా ఈ నార్మలైజేషన్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. ట్రాన్స్ఫర్మేషన్. ద నెక్స్ట్ టెక్నిక్ ఈజ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్. డేటా ట్రాన్స్ఫర్మేషన్ కన్వర్ట్ డేటా ఫ్రమ్ వన్ ఫార్మేట్ టు అనదర్ ఫార్మేట్. సో ఈ డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే డేటాని ఒక ఫార్మేట్ నుంచి ఇంకొక ఫార్మేట్లోకి కన్వర్ట్ చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్గా కన్వర్ట్ టెక్స్ట్ ఇంటూ నెంబర్స్, స్ప్లిట్టింగ్ డేట్స్ ఇంటూ డే, మంత్ అండ్ ఇయర్, కన్వర్ట్ యూనిట్స్ సచ్ యాజ్ మీటర్స్ ఇంటూ కిలోమీటర్స్. సో ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మిషన్ లెర్నింగ్ అనేది ఈజీగా అర్థం చేసుకోవడానికి ఈ సపోర్ట్ చేయటం అనేది జరుగుతుంది ఈ ఫార్మేట్స్. This makes the data easier for machine learning algorithm to understand. One, feature engineering. Feature engineering is one of the most important technique in machine learning. It involves creating new feature from existing data. So machine learning కోసం ఇదేం చేస్తుందంటే ఆల్రెడీ ఉన్న డేటా నుంచి, ఎగ్జిస్టింగ్ డేటా నుంచి కొత్త ఫీచర్స్ని క్రియేట్ చేయడం అయితే జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే మిషన్ లెర్నింగ్ అనేది టీచింగ్ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే ఒక స్టూడెంట్ మార్క్స్ని కనుక తీసుకుంటే టోటల్ వాళ్ళకున్న సబ్జెక్ట్ మార్క్స్ని అలానే టోటల్ మార్క్స్ వస్తాయి. ఆ టోటల్ మార్క్స్ నుంచి పర్సంటేజ్ అనే ఒక కొత్త ఫీచర్ని తీసుకురావడం. సో దానివల్ల టీచింగ్ అనేది మిషన్ లెర్నింగ్కి ఈజీ అవుతుంది. అదేవిధంగా ఎంప్లాయీస్ కనుక జాయినింగ్ డేట్ కనుక తీసుకుంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇలాంటి వాటిని మనం ఫీచర్ ఇంజనీరింగ్ అని చెప్పేసి అంటాం. దీస్ న్యూ ఫీచర్స్ హెల్ప్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఐడెంటిఫై ప్యాటర్న్స్ మోర్ ఎఫెక్టివ్లీ. సో ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఈజీగా మిషన్ లెర్నింగ్ అనేది ఐడెంటిఫై చేసుకోగలుగుతుంది అనమాట. సో బెటర్ ఇంప్రూవ్మెంట్ కోసం ఈ డేటా ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కోసం www.degreeitacademy.in అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.